आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्करं दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశిలో రవి గోచారం ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ప్రతికూలతలు తగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాం. రవి అనగానే గ్రహరాజు. నవగ్రహాల్లో రవికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. ఆయన ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. అంటే ఒక్కొక్క రాశిలో 30 రోజులు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ రాశి మార్చాన్ని మనం సంక్రమణం అంటాం. ఈ నెల 17వ తారీఖు రాత్రి ఈయన వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి మారబోతున్నాడు. దీన్నే ధనస్సు సంక్రమణం అంటాం. ఈ ధనస్సు సంక్రమణం సమయంలో రవి 16/12/24 నుంచి 14/1/2020 రోజుల దాకా ధనస్సు రాశిలోనే మూలా నక్షత్రంలోను, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాద నక్షత్రం మీద సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సంచారం వలన మనకి ద్వాదశ రాశుల మీద ప్రభావం పడుతూ ఉంటుందన్నమాట ఈయన సంచారం వల్ల. ఎందుకంటే రవి ఆత్మకారకుడు కాబట్టి. అలాగే ఆరోగ్య ప్రదాత, అధికారం, పదవి, ప్రభుత్వ సంబంధమైన విషయాలన్నింటికి కూడా రవే కారకుడు అవుతాడు. ఈ రవి భగవానుడు ఇలా ధనుసు రాశిలో సంచరించే సమయం, అంటే ప్రవేశించే సమయాన్ని, ఆ ధనుసు సంక్రమణ సమయానికి తరువాత 16 గడియలు పుణ్యకాలంగా చెప్పబడతాయి. ఆ పుణ్యకాల సమయంలో ఎవరైనా చేసే సంక్రమణ స్నానం చేసిన, వస్త్రాలు దానం చేసిన చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సూర్యారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. ఇక ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశుల వారికి రవి ధనుసు రాశిలో సంచరించే సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి, మేషరాశి అంటేనే మనకు తెలుసు అందరికీను, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం చెందిన వాళ్ళు మేషరాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. మేషరాశి వారికి రవి పంచమాధిపతి అయి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో సంచారం చేసే సమయంలో సహజంగా ఏంటంటే ఈ మాసం అంతా కూడా, ఎందుకంటే 2 కూడా అగ్నితత్వ గ్రహాలు. ధనురాశి కూడా అగ్నితత్వ రాశి, సూర్య భగవానుడు కూడా అగ్నితత్వ గ్రహం. ఈ 2 గ్రహాలు కూడా అగ్నితత్వ రాశులు మిత్రులు అయినప్పటికీ కూడా భాగ్యస్థానంలో సంచారం చేయటం వలన సహజంగా ఈ మంత్ అంతా కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అలాగే ఈ ధనుసు రాశిలో సూర్య సంచారం వల్ల ఏంటంటే వ్యాపార సంబంధమైన విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు, ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రమ పడితే గనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలు, యాత్రా సంబంధమైన విషయాలు కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కెరీర్ పరంగా చూసినప్పుడు మీరు ఈ మాసంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల వల్ల మీకు లాభాలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతానం కూడా విదేశాలకు వెళ్ళడం గానీ, సంతాన సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగానే కలుగుతాయి. ముఖ్యంగా కొంత ఏంటంటే మీకు ఈ మాసంలో ఒక్కొక్కసారి అనుకోని ఆపదలు గానీ, ఏమైనా చిన్న చిన్న కష్టాలు గానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మీయుల యొక్క వియోగం గానీ సంభవించే అవకాశం ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా అకారణంగా కలహాలు రావటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు చాలా జాగ్రత్తగా మీ కమ్యూనికేషన్స్ వాటిని వాడాలి. అలాగే మన మనసుని చాలా వీలైనంత వరకు మనం నిగ్రహించుకొని సక్రమమైన బుద్ధితో ఆలోచిస్తుంటే గనక చాలా మటుకు మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం అన్నమాట. ఈ మాసంలో మీకేంటంటే సామాజికంగా పనిచేయడానికి వల్ల ఉత్సాహం చూపిస్తారు. దానివల్ల మీ ప్రతిష్ట కూడా ఈ మాసంలో పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీ పిల్లల యొక్క పురోగతి కూడా అధికంగా బానే ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పవచ్చు. అలాగే డబ్బు కొంచెం కష్టంగా సంపాదించి కొంచెం సేవింగ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య విషయంలో చూస్తే గనక కొంచెం ఆరోగ్య ప్రకారంగా కొంచెం చాలా మటుకు బానే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు కూడా ఈ మాసం అంతా మీకు మిశ్రమ ఫలితాలు రవి గోచారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీరు కొంచెం ప్రతిరోజు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలిస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ప్రతిరోజు కూడా మినిమమ్ 12 సార్లు ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వలన చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆసక్తికరమైన జ్యోతిష్ విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక ఈ వీడియో మీకు ఆ పక్క ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు మేము పంపించే అన్ని విషయాలు కూడా మీకు ఇమీడియట్‌గా మీ దాకా